సో విజయ్ ఎప్పుడైతే రీచ్ అవుతున్నాడో రీచ్ అయ్యేటప్పటికి అతన్ని చూడడానికి అందరూ ఎగబడి అక్కడ ఏ చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నా, చెట్లున్నా, చిన్న చిన్న షాప్స్ ఉన్నా అన్ని వాటి మీద ఎక్కడం స్టార్ట్ చేశారు. అలా ఎక్కేటప్పుడు ఒక టీ షాప్ ఉండింది, అక్కడ ఆ టీ షాప్ అనేది పడిపోయింది. పీపుల్ అనేవాళ్ళు బాగా ప్యానిక్ అయిపోయి ఫస్ట్ అక్కడ ఒక తొక్కిసలాట స్టార్ట్ అయింది, స్టాంపేడ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే గణపతి బేకర్స్ అని ఉంది, అక్కడ ఇంకొక స్టాంపేడ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ అక్కడ నుంచి కాస్త ముందరికి వెళ్ళేటప్పటికి ఎలక్ట్రిసిటీ అనేది స్టాప్ అయింది, జనరేటర్స్ అనేది స్టాప్ అయినాయి. విజయ్ గారు ఆల్రెడీ వచ్చి స్పీచ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ స్పీచ్ అనేది వినడానికి కోసం జనాలు ముందరికి ఎగబడ్డారు. ఎప్పుడైతే ఎగబడ్డారో ఇంకొక స్టాంపేడ్ అనేది స్టార్ట్ అయింది. సో అట్లా ఇనిషియల్గానే 3 స్టాంపేడ్ స్టార్ట్ అయింది. సో ఈ యొక్క విషయము ఆల్రెడీ స్పీచ్ స్టార్ట్ చేసిన విజయ్ గారికి తెలిసింది. అతను వాటర్ బాటిల్స్ విసిరేశాడు, అంబులెన్సెస్కి దారి ఇవ్వండి అనేసి. దానికి ఏం చేశారు, ఇంకా పీపుల్ అతన్ని ఎగబడి చూడడానికి, అతని ఫోటోలు తీసుకోవడానికి ఇంకా ఎగబడ్డారు. సిచ్యువేషన్ అనేది కొంచెం ఎస్కలేట్ అవుతుందని తెలిసిన వెంటనే విజయ్ గారు అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు. సో అలా వెళ్ళిపోయేటప్పుడు విజయ్ గారిని ఫాలో అవ్వడానికి ఇంకో స్టాంపేడ్ అనేది జరిగింది. సో ఇట్లా స్టార్టింగ్ ఇనిషియల్గా ఒక స్టాంపేడ్ జరిగింది, దానికి ఇంకో స్టాంపేడ్ జరిగింది, దాన్ని ముందర చూడడానికి ఇంకో స్టాంపేడ్, అండ్ ఇతను వెళ్ళిపోయేటప్పుడు ఒక స్టాంపేడ్. ఇట్లా 4 వేస్లో స్టాంపేడ్ జరిగి మోర్ దెన్ 40 పీపుల్ చనిపోయారు అండ్ మోర్ దెన్ 60 పీపుల్ ఇంజ్యూర్ అయ్యారు.